అల్లుడు అయిపోయింది, అంతా అయిపోయింది. మా ఇంటి మహాలక్ష్మి అవుతుందనుకుంటే మరో చరిత్ర సృష్టించి లవ్ స్టోరీ చూపించి ఏక్ దూజే కేలియే అంటూ ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం అంటూ పాడుతుంటే చూడలేక ఇలా నెత్తిన కొట్టేసుకొచ్చాను. ఏమిటి మామ, రాజకీయ రంగం వదిలే సినిమా రంగంలో పడ్డావు? ఆ రంగం ఈ రంగం కాదల్లుడు, ప్రస్తుతం మన పరువు వీరంగం ఆడుతోంది. చెప్పేదేదో తాపీగా చెప్పు. తాపీగా చెబుతూ కూర్చుంటే హ్యాపీగా పాపతో వచ్చి ఆశీర్వదించన్నయ్యా అంటుంది. ఎవరు? ఇంకెవరు, నీ చెల్లెలు. మామ ఏమిటో అనేది? అన్ని నీకు చేతి చూపించాలి అల్లుడు. ఎగిరిపోయింది అంటే మన ప్లాన్ సక్సెస్. వాళ్ళిద్దరిని తేలిగ్గా విడగొట్టచ్చు అనమాట. ఎవరిని? చెప్పేటి పడాయి. అది కాపీ సార్. ప్రెస్టేజే ప్రాణంగా బ్రతుకుతున్న ఈ రామ్ కుమార్ వంశ ప్రతిష్ట పునాదులతో సహా కదిలిపోయింది. మావా ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏం చెయ్యాలి మావా? అల్లుడు అయిన వాణ్ణి అమ్మ తమ్ముణ్ణి నేనున్నానుగా, వేస్తా. హత్యాపాచిక వేస్తా. ఈ దెబ్బతో నీ పరువు కంచుకోటలా క్షేమంగా ఉంటుంది. ఆ ప్రేమ కోట పునాదులతో సహా దద్దరిల్లిపోతుంది. ఎవరు మీరు? ఏమిటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎక్కడే నీ మనవడు? నా మనవడా? నాకు తెలీదు. చెప్తావా లేదా? నాకు తెలీదు. తెలీదు. త్వరగా రారా. ఎక్కడికి రా? ముందు రారా. ఎందుకు? రౌడీలు మీ మామను కొడుతున్నారా? చెప్తావా లేదా? తెలియదంటున్నా. మర్యాదగా చెబుతావా లేకపోతే చంపమంటావా? నాకు తెలీదు. చెప్పు. నన్ను చంపినా సరే నేను చెప్పను. ఎంత ఘోరం జరిగిపోయింది. క్షమించండి, నన్ను క్షమించండి. మామా, బాబు వచ్చావా? బాబు వచ్చావా నాయనా? అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాబు, ఆ దుర్మార్గులు మీకోసమే ఎదుగుతున్నారా? వాళ్ళకంట పడ్డారంటే బ్రతికినివ్వరా? వెళ్ళిపోండి బాబు. చిట్టి తల్లి, చిలక గోరింకల్లా ఉండే మీ జోడి నూరేళ్ళు కలిసి రౌడీ వ్యాన్ వస్తుందా? దొరికిదారిని వెళ్ళిపోదాం. మరి బాబా అదంతా మేము చూసుకుంటాం. ముందు ఊరి నుంచి మీరు వెళ్ళిపోవాలి. పదండి బాబా.